ఆ నియోజకవర్గంలో మూడు ముక్కలాట ప్రారంభమైందా? వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం రాజకీయ చదరంగాన్ని ఇప్పటి నుండే ప్రారంభించేశారా? ఓటమి అనంతరం ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు ముఖం చాటేశారా? ఇదే అదనగా మరో ఇద్దరు నేతలు అవకాశం కోసం ఇప్పుడు పావులు కదుపుతున్నారా? మరోసారి బీసీ కార్డు ఆ నియోజకవర్గంలో పనిచేయనుందా? ఇంతగా రాజకీయానికి తెరలేపుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? టికెట్ల కోసం పావులు కదుపుతున్న ఆ నేతలు ఎవరు? ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భిన్న రాజకీయాలకు కేరాఫ్ కల్వకుర్తి నియోజకవర్గం. ఒకప్పుడు ఎన్టీఆర్ని ఓడించిన చరిత్ర ఈ ప్రాంతానిది. మిగతా చోట్ల ఓటర్ల తీర్పు ఒకలా ఉంటే ఇక్కడ ఓటర్ల తీర్పు మాత్రం మరోలా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా బరిలో ఉంటారు ఇక్కడి ప్రతిపక్ష నేతలు. దీంతో బీఆర్ఎస్లో రాజకీయ అలజడి రేగింది. ఒక్కటిగా ఉన్న పార్టీ మూడు ముక్కలాటగా మారింది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు జైపాల్ యాదవ్. అప్పటికే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి జైపాల్ యాదవ్పై విజయకేతనం ఎగురవేశారు. అప్పటి నుంచి జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గం చూడడం లేదని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారని, నియోజకవర్గంలో చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్న విమర్శలు ఆయనను వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో నాయకత్వ లోపం ఉందట. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహంగా ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీ క్యాడర్ విసుగు చెందారు. వారిని ఉత్తేజపరిచేందుకు దిగువ స్థాయి నేతలిద్దరూ పార్టీ జెండాను నెత్తిన వేసుకుని మోసేందుకు పావులను కలుపుతున్నారట. జైపాల్ యాదవ్ మైనస్లను చూపెడుతూ తమకు ప్లస్లుగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారట. వారిలో గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పనిచేసిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ముందున్నారట. ఉప్పల వెంకటేష్ పేరు ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో సుపరిచితమైందట. ఓసీ వర్గానికి చెందిన వెంకటేష్ ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. వారికి ఆర్థికంగా సామాజికంగా అండగా నిలుస్తున్నారనే ప్రచారం ఆ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో ఇదే అదనుగా తనకొచ్చిన అవకాశంగా ఉప్పల వెంకటేష్ రాజకీయ చదరంగానికి తెరలేపారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఆయనకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సైతం ఆయన వందల వాహనాలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలను వేల సంఖ్యలో ఆ కార్యక్రమానికి తరలించారన్న ప్రచారం కొనసాగుతోంది. ఎవరికి వారు హోర్డింగులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్, వాల్ రైటింగ్స్తో ఉప్పల వెంకటేష్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే కన్ఫర్మ్ అంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నారట. మరో నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అయిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి తనయుడు ఎడ్మ సత్యం వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారట. గత ఎన్నికల్లోనే తనకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రామిస్ కూడా చేసిందని ప్రచారం చేసుకుంటున్నారట. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లేని లోటు తానే తీరుస్తున్నానని చెప్పుకొస్తున్నారట. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా తానే కాపాడుకుంటున్నట్టు ఎడ్మ కృష్ణారెడ్డి అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారట. బీఆర్ఎస్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా తానే ముందున్నట్లు స్పష్టంగా చేస్తున్నారట. అక్కడ జరిగే కార్యక్రమాలలో తన ప్రమేయం ఉందన్నట్టుగా ఎడ్మ సత్యం అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మైనస్లను ఎత్తిచూపుతూ వచ్చే ఎన్నికలకు తాను సిద్ధమంటూ బహిరంగంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారట. ఇలా ఇద్దరు దిగువ శ్రేణి నేతలు జైపాల్ యాదవ్పై విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలను జైపాల్ యాదవ్ వర్గం కొట్టిపారేస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవర్టులే ఆయన ఓటమికి కారణమని బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయఢంకా మోగిస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.
ఏ వర్గానికి మద్దతు తెలపాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. అందుబాటులో లేని నేతల వల్ల నియోజకవర్గంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్టించుకుని నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీనియర్ నేతలు వాపోతున్నారట. ఏది ఏమైనా ఒకప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఉండేది. దీనికి తోడు పార్టీ పదవులు అనుభవించిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఓటములతో నియోజకవర్గం వైపు చూడకపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. మరి భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య రాజకీయ రణరంగం ఎలా ఉంటుందో వేచి చూడాలి.